తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసులోని మాట ధారావాహిక వింటున్నామండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అనిల్ ఆకాష్ దగ్గరికి ఫైల్ పట్టుకొని వస్తాడు సైన్ కోసం. ఆకాష్ చెంపలపై ఉన్న వాతలు చూసి షాక్ అవుతాడు. ఆ వాతలను చూస్తుంటే అనిల్కి ఆకాంక్ష గుర్తొస్తుంది. అన్నయ్య, నిన్ను ఎవరు కొట్టారు? ఆకాష్ తడబడుతూ, నన్నెవరు కొడతారు? ఈ దెబ్బలు చూస్తుంటే మా ఫ్రెండ్ గుర్తొస్తుంది అన్నయ్య. ఆకాష్ అనుమానంగా, అంటే అమ్మాయా? నో అన్నయ్య, గుర్తొస్తోంది కాదు, గుర్తొస్తున్నాడు. వాడి పేరు అక్షయ్. వాడు కొట్టినా ఇలానే ఉంటుంది. వాడు కరాటేలో బ్లాక్ బెల్ట్, చాలా మంచివాడు. ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా కాదు అనకుండా చేస్తాడు చెప్పాడు అనిల్. ఆకాష్ నీరసంగా కూర్చుని, అవునా, 2 days జర్నీకి ఒళ్ళంతా పులిసిపోయింది. డాక్టర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకో అన్నాడు. అనిల్ సరే అని ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాడు. అన్నయ్య, అపాయింట్మెంటు 11 o'clockకి ఉంది. నేను వచ్చి తీసుకువెళ్తా. రెస్ట్ తీసుకో, బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అజయ్కి మార్నింగ్ లేవగానే తల మొత్తం పట్టేసినట్టు ఉంటుంది. ఆకాంక్ష తన మెడలో నైట్ కట్టిన తాళిని దేవుని కాళ్ళ దగ్గర ఉంచుతుంది. అజయ్ తల పట్టుకొని, మాలతి, కాఫీ. ఆకాంక్ష కోపంగా, తాగాల్సింది కాఫీ కాదురా, మజ్జిగ అంటుంది. ఆకాంక్షను చూసి హ్యాపీగా, బంగారం నువ్వెప్పుడొచ్చావు? థ్యాంక్ గాడ్, అయితే నిన్న జరిగింది గుర్తులేదన్నమాట అనుకుంది ఆకాంక్ష. నిన్న నైట్ వచ్చా. అప్పటికే నువ్వు పడుకున్నావని మాలతి చెప్తే మార్నింగ్ కలుద్దాంలే అని నేను కూడా వెళ్ళి పడుకున్నా. ఫస్ట్ ఇది మజ్జిగ తాగు. తాగింది దిగిపోతుంది, కాస్త మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. అబ్బా, నేను తాగనరా. అయినా డ్రింక్ చేసే అలవాటు ఎక్కడ నేర్చుకున్నావురా అంది ఆకాంక్ష కోపంగా చూస్తూ. నిన్న గోపాల్ గాడు పార్టీ ఇచ్చాడు. ట్రై చేద్దామని తాగితే ఇదిగో ఇలా రివర్స్ అయింది. నువ్వు నా నుండి నిన్న వెళ్ళిపోయాక నిన్ను మర్చిపోవడానికి డ్రింక్ ట్రై చేశా, కానీ ఇంకా చాలా గుర్తొచ్చావు. ఎంత అంటే నా కలలో నీకు తాళి కట్టినట్టు, నీ మీదికి వచ్చినట్టు, నువ్వు నా భార్యవైనట్టు, నువ్వు నాకు అడ్డు చెప్పనట్టు అనిపించింది. ఇప్పుడు నీ గురించే తాగాను అని తెలిస్తే అని అనుకున్నాడు మనసులో అజయ్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఇంకెప్పుడు తాగకు. మరి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు. ఆకాంక్ష సైలెంట్ అయిపోయింది. ఏమోలే, ఇది తాగి త్వరగా ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ చేద్దాం అంది. అజయ్ సరే అని వాష్రూమ్లోకి వెళ్ళాడు. ఆకాంక్ష కిచెన్లోకి వస్తుంది. డల్గా ఉంటుంది. ఏమైంది అమ్మాయి గారు, అలా ఉన్నారు అడిగింది మాలతి. ఆకాంక్ష కన్నీళ్లు తుడుచుకొని, 14 రోజులలో ఆకాష్తో నా పెళ్లి మాలతి. మాలతి ఆకాంక్ష భుజంపై చెయ్యి వేసి కళ్ళతోనే ఆ దేవుడు ఉన్నాడు అని చెప్తుంది. ఆ నమ్మకంతోనే ఉన్నాను అంటుంది ఆకాంక్ష. అజయ్ ఆకాంక్ష డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. అజయ్, ఈరోజు బయటికి వెళ్దామా? ఇడ్లీ నోట్లో పెట్టుకుంటూ, సరే, ఎక్కడికి వెళ్దామో చెప్పు అంటాడు అజయ్. ఎక్కడికైనా పర్లేదు, కాస్త పీస్ఫుల్గా ఉన్న ప్లేస్కి వెళదాం. సరే. అనిల్ ఆకాష్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. డాక్టర్ చూసి స్కానింగ్ చేస్తాడు. డాక్టర్ స్కానింగ్ రిపోర్ట్స్ పట్టుకొని తిరిగేసి మరగేసి రిపోర్ట్ని ఆకాష్ని మార్చి మార్చి చూస్తూ ఉంటాడు. అనిల్ కంగారుగా, డాక్టర్ ఏంటండి, ఏమైంది అలా చూస్తున్నారు? డాక్టర్ కళ్ళద్దాలు సరిచేసుకుంటూ డల్గా ఫేస్ పెట్టి తల పట్టుకుంటాడు. ఆకాష్ ఓపిక తెచ్చుకొని, డాక్టర్ గారు, కూర్చోవడం కూడా చాలా కష్టంగా ఉంది, త్వరగా చెప్పండి. సారీ ఆకాష్. ఆకాష్ కంగారుగా, సారీనా? ఎందుకు? కొంపదీసి నా బోన్స్ విరిగిపోయాయా? అది చెప్పండి డాక్టర్, మరి ఇక నేను నడవలేనా? అరే ఆకాష్ అంటాడు డాక్టర్. నేను ఎందుకు పనికిరానా అడిగాడు మళ్ళీ. ఆకాష్, నేను చెప్పేది విను ఫస్ట్. నేను ఇంకా చాలా లైఫ్ ఊహించుకున్నాను డాక్టర్. నా లైఫ్ ఇలా అర్ధాంతరంగా ఆగిపోయిందా? దేవుడా, ఎందుకు? నేనేం పాపం చేశానో నాకు ఈ శిక్ష విధించావయ్యా? డాక్టర్కి ఓపిక నశించి ఒక్కసారిగా పక్కన ఉన్న సిజర్ తీసుకొని కోపంగా ఆకాష్ ఫేస్ దగ్గరికి పెడతాడు. ఇంకా ఆపు
ఇంకొక మాట మాట్లాడితే ఇలానే పొడిచి జైలుకు వెళ్ళి కూర్చుంటా. ముందు ఆ మూసీ నది లాంటి నోరు ముయ్యి. ఆకాష్ భయంతో డాక్టర్ కోపంలో పొడిచినా పొడిచేస్తాడని 2 చేతులతో నోరు మూసుకున్నాడు. డాక్టర్ కాస్త శాంతించండి అన్నాడు అనిల్. డాక్టర్ ఆకాష్ వైపు కొరకొరా చూస్తాడు. డాక్టర్ గారు ఏమైందో చెప్పండి ప్లీజ్ అడిగాడు అనిల్. డాక్టర్ కోపంగా ఆకాష్ని కొట్టడానికి వస్తూ చెప్పేవరకు ఆగుతున్నాడా వీడు? ఆకాష్ డాక్టర్ కోపాన్ని చూసి గుటకలు మింగుతున్నాడు. వాడు మాట్లాడకుండా నేను చూసుకుంటా, మీరు చెప్పండి డాక్టర్, ఏమైంది మా అన్నయ్యకి అన్నాడు అనిల్. నన్ను అడగడం కన్నా మీ అన్నయ్యని అడగడం బెటర్. డాక్టర్ మీరైతే మా అన్నయ్య ఎలా చెప్తాడు? ఎందుకంటే మీ అన్నయ్యని ఎవరో కావాలని బాగా తన్ని వదిలిపెట్టారు కాబట్టి. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా కొట్టారో ఈ రిపోర్ట్స్ని చూస్తే అర్థమవుతుంది. అదేంటి? అదంతే, బోన్స్కి ఏమీ కాలేదు, బాడీలో ఏ పార్ట్ డ్యామేజ్ కాలేదు, కానీ పులిసిపోయేలా కొట్టారు. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మాత్రమే ఇలా కొట్టగలరు. టాబ్లెట్స్ రాసిస్తా, టైం టు టైం ఇవ్వండి. ఆకాష్ వైపు చూస్తూ త్వరగా తగ్గిపోవాలని ఈ యాగం భద్రయ్య అన్నీ ఒకేసారి వేసుకుంటాడు కావచ్చు, దెబ్బకు చచ్చి ఊరుకుంటాడు, కాస్త జాగ్రత్త అన్నాడు డాక్టర్. సరే డాక్టర్. బయటకు వచ్చి టాబ్లెట్స్ తీసుకొని ఆకాష్ని జాగ్రత్తగా కారులో కూర్చోబెట్టి అనుమానంగా ఆకాష్ని చూస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు అనిల్. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏదో దాస్తున్నావు. అన్నయ్య నిజం చెప్పు, ఎవరు కొట్టారు అడిగాడు డ్రైవ్ చేస్తూనే. దయ్యం కొట్టిందిరా, చెప్తే పరువు పోతుందని అన్నీ మూసుకొని కూర్చున్నా అన్నాడు తలదించుకుని ఆకాష్. అనిల్ బ్రేక్ వేసి, అంటే నిన్ను కొట్టింది దయ్యమా అని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతాడో. ఆకాష్కి కోపం వస్తున్నా ఆ కోపాన్ని చూపెట్టే ఓపిక కూడా లేక అలానే చూస్తూ ఉంటాడో. అనిల్కి నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. ఆకాష్ ఓపిక తెచ్చుకొని కోపంగా, అనిల్ జస్ట్ స్టాప్ ఇట్, ఇంటికి పోనివ్వు త్వరగా. అనిల్ సైలెంట్గా ఇంటికి పోనిస్తాడు. ఆకాష్ని రూమ్లో కూర్చోపెట్టి బయటకి వచ్చి కింద పడి నవ్వుతూ ఉంటాడు. అంతలోనే అనిల్కి కాల్ వస్తుంది. ఆ కాల్ని చూసి అనిల్ చాలా ఎగ్జైట్ అయిపోతాడు. చెప్పరా అంటాడు అనిల్ నవ్వుతూ. ఏం చేస్తున్నావు? ఫోన్ చేస్తుంది శ్రీ. శ్రీ ఎవరో కాదు, అనిల్ని లవ్ చేసే అమ్మాయి. నవ్వుతున్నా అంటాడు. అంత పెద్ద జోక్ ఏం జరిగింది అంతలా నవ్వడానికి? అనిల్ హాస్పిటల్లో జరిగిందంతా చెప్పాడు. శ్రీ కూడా చాలా గట్టిగా నవ్వుతుంది. సరే కానీ ఇంట్లో మన విషయం మాట్లాడావా అడిగింది శ్రీ. ఇంకా లేదురా, మాట్లాడితే అమ్మ కన్ఫామ్గా ఒప్పుకుంటుంది. కానీ ఏంట్రా, మా ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు, మీ ఇంట్లోనే ఇంకా? అన్నయ్య పెళ్ళి ఉంది, 14 రోజుల్లో పెళ్ళయ్యాక మాట్లాడదామని అన్నాడు అనిల్. అదేంట్రా, మీ అన్నయ్యకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా అంది కన్ఫ్యూజన్గా శ్రీ. అయింది, కానీ మా నిధి వదిన డైవోర్స్ నోటీస్ పంపింది. తనకు మా అన్నయ్య అంటే ఇష్టం లేదని ఇంట్లో అందరితో మాట్లాడి వాళ్ళ చెల్లిని మా అన్నయ్యకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పించింది. అదేంటో విచిత్రంగా మా అమ్మ కూడా ఒప్పుకుంది. శ్రీ తలగొక్కుంటూ, నాకెక్కడో తడుతోందిరా. నాకు కూడా అన్నాడు అనిల్. మీ వదినకు ఇష్టం లేకుంటే వదిలేయాలి అనుకుంది, ఓకే, కానీ తను వద్దు అనుకున్న అతనికి వాళ్ళ చెల్లెల్ని ఇద్దామనుకుంటుంది అంటే ఏమో జరుగుతోంది అని డౌట్ వస్తుంది, ఏదో తిరకాసు ఉంది అంది. అదే నాకు కూడా అనిపిస్తోంది, మనం దీన్ని ఛేదించాలి, సో నీ హెల్ప్ కావాలి అన్నాడు. తప్పకుండా, ఓకేరా, బాయ్ అంది. వచ్చేనా? ఓయ్ ఎక్కడికి? రా అన్నావు కదా. యూ? అనిల్ నవ్వుతూ సారీ బాయ్ అని ఫోన్ పెట్టేశాడు. అజయ్ ఆకాంక్ష మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటారు. వెనక నుండి ఓయ్ డార్లింగ్ అని వినిపిస్తుంది, కానీ ఆకాంక్ష పట్టించుకోదు. మళ్ళీ ఓయ్ పింక్ డ్రెస్, లూజ్ హెయిర్, డార్లింగ్ ఇటు తిరుగు అని వినిపిస్తుంది. పిలిచింది తననేనని అర్థమై వెనక్కి తిరుగుతుంది. 10 అడుగుల దూరంలో పంచె కట్టుకొని నడుంపై చేతులు పెట్టుకొని కనుబొమ్మలు ఎగురవేస్తూ ముద్దుగా బొద్దుగా క్యూట్గా 5 years బాబు నిలబడి ఉంటాడు. ఆ బాబు బుగ్గలు జామకాయల్లా ఉంటాయి. ఆకాంక్షకు ఆ బాబు బాగా నచ్చి వెంటనే వెళ్ళి ఆ బాబు ముందు మోకాళ్లపై కూర్చుంటుంది. ఆకాంక్ష బాబు చిట్టి చేతులను తన చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది. ఆ బాబు సిగ్గుతో మెలకలు తిరుగుతూ ఉంటాడు.
ఓయ్, నువ్వేనా పిలిచింది? అవును, నన్ను పెళ్లి చేసుకుంటావా? నిన్ను బాగా చూసుకుంటా. ఆకాంక్ష నవ్వుతూ, ఏంటి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? అవును, ఈ 6 అడుగుల అడ్డగాడిదను వదిలేసి నాతో పదా అని ఆకాంక్ష చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళడానికి ట్రై చేస్తాడు బాబు. ఒరేయ్ బడుద్దాయ్, నీ హైట్కి, నీ బిహేవియర్కి, నీ ఏజ్కి ఏమైనా సంబంధం ఉందారా? నీకు నా ఆకాంక్ష కావాలా అంటాడు అజయ్ చిరుకోపంగా. బాబు అరచేయిని చూపెట్టి కళ్ళు మూసుకుని, చూడు బ్రో, నా డార్లింగ్కు నీలాంటి వాళ్ళ కాంపిటీషన్ ఉండడం సహజం, తప్పు లేదు. కానీ ఈ లూజ్ హెయిర్ డార్లింగ్ మాత్రం నాదే. తన కోసం నేను స్కూల్కి వెళ్ళడం కూడా మానేస్తా. అనగానే, వెధవా, స్కూల్ ఎగ్గొట్టడానికి ఈ నాటకాలు ఆడుతున్నావు కదా అని బాబు వాళ్ళమ్మ అక్కడికి వచ్చి బాబుని ఎత్తుకొని వెళ్తుంది. బాబు గింజుకుంటూ, నో నహి, నాకు ఆ డార్లింగ్ కావాలి, పెళ్ళి చేసుకుంటాను. అమ్మా నన్ను వదులు ప్లీజ్. అయినా ఈ పెద్దోళ్ళున్నారే, మా పిల్లల ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోరు. డార్లింగ్ నన్ను విడిపించు, మనం వెళ్ళిపోదాం. ఆ మాటలకు ఆకాంక్ష అజయ్ నోరెళ్ళబెడతారు. వాళ్ళమ్మ 2 తగిలించి కారులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళిపోతుంది. బాబు చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నాడు కదా అంటుంది ఆకాంక్ష. వాడు పిల్లాడా, పిల్ల పిశాచి, వాడికిప్పుడే పెళ్ళి కావాలంట, పెళ్ళి. ఈ జనరేషన్లో కిడ్స్ ఇలానే ఉన్నారు, చాలా ఫాస్ట్. రేపు నీకు భార్య వచ్చాక నీకు పిల్లలు పుడతారు కదా, అప్పుడు చెప్పు ఈ మాటలన్నీ అంది ఆకాంక్ష నవ్వుతూ. అజయ్కి తన పెళ్ళి గుర్తొచ్చి సైలెంట్ అయిపోతాడు. నిన్నొకటి అడగనా అంటుంది ఆకాంక్ష. ఏంటి? నువ్వు ఇంత హైట్ పెరగడానికి గల రహస్యం కాంప్లానా? కాంప్లాన్ కాదే, కుడితి. ఎన్ని రోజులు మనుషులే కుడితి తాగుతున్నారు అనుకున్నా, ఈ మధ్య దున్నపోతులు కూడా తాగుతున్నాయా అంటుంది ఆకాంక్ష. అజయ్ ఏమరపాటులో అవును అని వెంటనే తేరుకుని కోపంగా, ఏంటి ఏమన్నావు? నన్ను దున్నపోతు అన్నావా అని ఆకాంక్ష చెయ్యి వెనక్కి తిప్పి పట్టుకుంటాడు. అబ్బో, ఉన్నమాటంటే ఉలికెక్కువ అంది ఆకాంక్ష. ఆ చేతిని అలానే పట్టుకుని వెనక నుండి ఇంకా దగ్గరికి వచ్చి, సారీ చెప్పు. వదిలేపే, నొప్పిలేస్తోంది అని గట్టిగా అరిచింది. వదలనే, ఫస్ట్ సారీ చెప్పు అని ఇంకా దగ్గరికి వస్తాడు. నొప్పిలేస్తోందిరా సచ్చినోడా, ముందు సారీ చెప్పు. నేను చెప్పను, వదులు. అజయ్ ఇంకా దగ్గరికి వచ్చేసరికి అజయ్ ఊపిరి ఆకాంక్ష మెడవంపుల్లో చక్కిలిగింతలు పెడుతుంటే ఆకాంక్షకు ఒళ్ళంతా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. తన్మయత్వంతో కళ్ళు మూసుకొని తెలియకుండానే అజయ్పై ఒరిగిపోతుంది. అలా ఒరగ్గానే అజయ్ పెదాలు అనుకోకుండా ఆకాంక్ష బుగ్గలను తాకుతున్నాయి. ఇద్దరు 2 నిమిషాలు ట్రాన్స్లోనే ఉండిపోతారు. ఆకాంక్ష ఆ ట్రాన్స్ నుండి తేరుకుని దూరంగా జరిగి సారీ చెప్తుంది. ఇట్స్ ఓకే. అజయ్, నిన్నొకటి అడగనా? వద్దు. ఏనా? మళ్ళీ నన్ను అడ్డమైన తిట్లు తిట్టడానికా? ఆ తిట్లు తినడం కన్నా స్పూన్లో వాటర్ పోసుకొని అందులో దూకడం నయం అంటాడు అజయ్. నువ్వు మరీ అంతలా పొగడమాకు అని అజయ్ చేతులు ఆకాంక్ష ముఖానికి అడ్డంగా పెట్టుకొని, నాకు సిగ్గేస్తుంది అంటుంది. అజయ్, ఒసేయ్, ఆడపిల్లలు సిగ్గుపడే లక్షణం ఇది కాదే. నువ్వు సిగ్గుపడితే చచ్చిపోవాలనిపిస్తోందే. అయినా నీ చేతులు అడ్డు పెట్టుకోవాలి కానీ నా చేతులు అడ్డం పెట్టుకోవడం ఏంటే? అయినా నేను తిడుతుంటే పాగల్దానా, పొగడతలా అనిపించిందా, తింగర్దానా? ఆకాంక్ష ఇంకా గట్టిగా పట్టుకొని సిగ్గుపడుతుంది. అజయ్ బలవంతంగా ఆకాంక్ష చేతుల్లో నుండి తన చేతులను విడిపించుకుంటాడు. అజయ్ చేతులను ఒత్తుకుంటూ, ఏం మెక్కి పెరిగావే, ఇంత గట్టిగా పట్టుకున్నావు? చూడు, నా చేతులు చూడు ఎలా కందిపోయాయో. ఆ మాటకి ఆకాంక్ష ఇంకా సిగ్గుపడుతూ, వామ్మో, నన్నింతలా ఎవరూ పొగళ్లేదు తెలుసా, అయ్యే బాబోయ్ నాకు సిగ్గు అని అజయ్ చేతులను పట్టుకోవడానికి వస్తుంటే అజయ్ చెట్టెక్కి కూర్చుంటాడు. అజయ్ని చూసి, ఒరే ఏంట్రా కొండముచ్చులా అలా ఎక్కేశావు? ఒకవేళ కోతులు చూస్తే వాళ్ళ జాతిలో కొత్త రకం వచ్చింది అనుకుని నీతో అన్నీ కానిచ్చి పిల్లల్ని కూడా కంటాయి. దిగుబే అంది. నేను దిగను. అజయ్, చెట్టు మీద పాము, పాము నీ పక్కనే ఉంది అంది గట్టిగా ఆకాంక్ష. వామ్మో, పామా అని ఒక్కసారి కిందికి దూకాడు అజయ్. అజయ్ నడుం పట్టుకొని, నడుం విరిగిందిరా బాబూ అంటాడు. ఆకాంక్ష లోపల నవ్వుకుంటూ అజయ్ చెయ్యి పట్టుకొని పైకి లేపుతుంది. లేచి బ్యాలెన్స్ చేసుకోలేక ఆకాంక్ష అజయ్ మీద పడతాడు. ఆకాంక్ష తాలి అజయ్ బటన్కి చిక్కుకుంటుంది.
అజయ్, ఆకాంక్ష ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోతారు. ఆకాంక్ష తేరుకొని, అరే సచ్చినోడా లేరా, ఏం తిని బలిసావురా నాయనా, ఇంత బరువున్నావు అనగానే అజయ్ సారీ అని లేవబోతుంటే అజయ్ బటన్కి తగిలిన ఆకాంక్ష తాళి బయటకు వస్తుంటే ఆకాంక్ష అది గమనించి కంగారుగా నేను తీస్తా అని తీస్తుంది. ఇద్దరూ లేచి డ్రెస్లు దులుపుకుంటారు. అజయ్, నీకొక విషయం చెప్పాలి. చెప్పు. ఇంకా 13 రోజుల్లో నాకు ఆకాష్కి పెళ్ళి, ఇంకో 7 డేస్లో ఎంగేజ్మెంట్, నెక్స్ట్ పెళ్ళి అంది ఆకాంక్ష తలదించుకొని. అజయ్కి ఆ మాట వినగానే దిమ్మ తిరిగిపోతుంది. కాళ్ల కింద భూమి కంపించినట్టు అవుతుంది. బాధ లోపల లావాలా ఎగిసిపడుతుంటే కళ్ళల్లో నీరు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అని చూస్తున్నాయి. అజయ్ బాధను పంటి కింద అదిమి పట్టుకొని కంగ్రాట్స్ అన్నాడు. ఆకాంక్ష కన్నీళ్లను ఆపుకుంటూ థ్యాంక్స్, రేపు నేను బయలుదేరుతున్నా, నువ్వు కూడా వస్తే బాగుంటుంది. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడూ కలిసి జర్నీ చేసే అవకాశం వస్తుందో రాదో. నా పెళ్ళి నీ చేతుల మీదుగా జరగాలని నా కోరిక. అజయ్ కన్నీళ్లు బయటికి కనపడకుండా, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కనిపించకుండా కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటాడు. సరే కానీ రేపు నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, ఎల్లుండి బయలుదేరదాం, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు ఇంటికి వెళ్ళు అంటాడు అజయ్. ఆకాంక్ష అని ఆటోలో ఇంటికి వెళ్ళిపోతుంది. అజయ్ కారులో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆకాంక్ష ఇంటికి వచ్చి తన రూమ్లో కూర్చొని ఏడుస్తుంది. ఆకాంక్ష ఏడుస్తూ మనసులో, దేవుడా, నా భర్తను నేనే అడుగుతున్నాను, నాకు ఇంకో పెళ్ళి తన చేతుల మీద చేయమని. నన్ను నా భర్త దగ్గరికి చేరుస్తావో లేక ఆ కసాయివాడి చేతుల్లో నా జీవితం బలి చేస్తావో నీకే వదిలేస్తున్నా. అజయ్కి నిజం తెలిస్తే తప్ప, తనంతట తాను పెళ్ళి ఆపితే తప్ప పెళ్ళి ఆగదు. ఫ్రెండ్షిప్ కోసం నిజం తెలిసినా సైలెంట్గా ఉంటే నువ్వు దిగి వచ్చినా ఈ పెళ్ళి ఆగదు అని ఏడుస్తూ కూర్చుంటుంది. సాయంత్రం మాలతి ఆకాంక్ష దగ్గరికి వస్తుంది. అమ్మగారు నాతో పదండి అంటుంది. ఎక్కడికి అని అడిగింది ఏడుపు గొంతుతో. ముందు పదండి చెప్తాను అని అజయ్ రూమ్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఆల్బమ్స్ చేతిలో పెడుతుంది. దాదాపు 6.5 సంవత్సరాలుగా రాస్తున్న డైరీ ఆకాంక్షకు చేతిలో పెడుతుంది. ఆకాంక్ష పెయింటింగ్ తీసి ఆకాంక్ష చేతిలో పెట్టి వెళుతూ ఆకాంక్ష మెడలో తాళిని చూసి షాక్ అవుతుంది మాలతి. మాలతి ఆకాంక్ష మెడలో తాళిని పట్టుకుని, అమ్మగారు మీకు పెళ్ళైపోయిందా అని అనుమానంగా అడుగుతుంది. ఆకాంక్ష తలదించుకుని అయింది అని చెప్తుంది. మాలతి వణుకుతున్న గొంతుతో ఎవరితో అయింది అని అడుగుతుంది. గట్టిగా కళ్ళు మూసుకొని అజయ్తో అంటుంది ఆకాంక్ష. మాలతికి ఒక్కసారిగా ఆ మాట వినగానే షాక్ తగిలినట్టు అవుతుంది. ఏంటమ్మా మీరు చెప్పేది? ఆకాంక్ష అజయ్తో తన పెళ్ళి ఎలా జరిగిందో చెప్తుంది. మాలతి సంతోషంగా, అంటే మీరు మా అజయ్ బాబు గారి భార్య, అంటే ఈ ఇంటి మహాలక్ష్మి. కన్నీళ్లు తుడుచుకొని సంతోషంగా, చాలా సంతోషం తల్లి, ఈ బంధాన్ని విడదీయడం ఎవరి తరం కాదు, ధైర్యంగా ఆ భగవంతునిపై భారం వేసి ముందుకు కదలండి అని ధైర్యం చెప్పి వెళ్ళిపోతుంది. ఆకాంక్ష ఆల్బంలో తన ఫొటోస్ చూసి షాక్ అవుతుంది. అవన్నీ సుబ్బారావు కూతురి పెళ్లిలో దింపిన ఫొటోస్. ఆ రోజు ఆ కెమెరామ్యాన్ అన్ని ఫొటోస్ ఎందుకు దింపాడో ఆకాంక్షకు ఇప్పుడు అర్థమవుతోంది. లోపలే నవ్వుకుంటుంది. డైరీ చదవడం కూడా కంప్లీట్ చేస్తుంది. నన్ను చదివించింది, ప్రేమించింది, రక్షించింది, ఈ జీవితాన్ని ఇచ్చింది నువ్వేరా. చావనైనా చస్తాను కానీ నిన్ను మాత్రం వదులుకోను. ఆకాష్, నీ సంగతి ఇంటికెళ్ళాక చెప్తా సాలే అనుకుంటుంది మనసులో గట్టిగా. అంతలోనే కార్ సౌండ్ వినబడడంతో మాలతి అన్నీ ఎక్కడివి అక్కడ పెట్టేసి ఆకాంక్షను తీసుకుని కిచెన్లోకి వెళ్ళడం, అజయ్ రావడం రెండూ ఒకేసారి జరుగుతాయి. అజయ్ సోఫాలో కూర్చొని, మాలతి కాఫీ, ఇదిగో టీ అంటూ ఆకాంక్ష తెచ్చిస్తుంది సంతోషంగా. నేను అడిగింది కాఫీ, టీ కాదు. కానీ టీ చాలా బాగుంటుంది. నాకు నచ్చదు. ఇష్టంతో తాగితే అది నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయి, వదిలేలా లేవు కదా అంటాడు అజయ్. ఆకాష్తో పెళ్ళయ్యాక పర్మనెంట్గా వదిలేస్తాలే, భయపడకు అంది. ఆ మాటతో అజయ్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. టీ ఇవ్వు. ఆకాంక్ష టీ ఇవ్వగానే తాగి ఆకాంక్ష వైపు సీరియస్గా చూస్తాడు. ఏం టీ బాలేదా? ఇంకొక కప్ టీ ఇస్తావా? ఆకాంక్ష సంతోషంగా ఎస్ అని ఎగిరి గంతులేస్తుంది. మళ్ళీ టీ పెట్టడానికి వెళ్తుంది. అమ్మగారు, మీరు ఇంతకుముందు తీసుకెళ్లిన టీలో షుగర్ వేయలేదు.
అవునా అని అజయ్ తాగి ఇచ్చిన కప్పులో కాస్త టీ టేస్ట్ చేసి ఛా అని అనుకుని సీరియస్గా అజయ్ దగ్గరికి వస్తుంది. టీ ఏది? టీలో షుగర్ లేదు, కానీ బాగుంది అని ఎందుకు చెప్పావు? నువ్వే అన్నావు కదా ఇష్టపడితే నచ్చుతుందని. నువ్వు చేసావు కదా, అందుకే నచ్చకుండా ఎలా ఉంటుంది? రియల్లీ చాలా బాగుంది. షుగర్ కూడా యాడ్ చేసుంటే ఎక్స్ట్రాఆర్డినరీగా ఉండేది. ఆకాంక్ష నవ్వుతూ వెళ్ళి ఇంకొక కప్ టీ చేసుకొని తీసుకువచ్చేస్తుంది. థ్యాంక్స్ బంగారం, రేపే బయలుదేరదాం. ఆఫీస్లో వర్క్ కంప్లీట్ చేశాను, మనం రేపు బయలుదేరవచ్చు అన్నాడు నవ్వుతూ. సరే అంది. ఓకే, చాలా హెడ్ఏక్గా ఉంది, వెళ్ళి పడుకుంటా. హెడ్ మసాజ్ చేయనా అడిగింది ఆకాంక్ష. వద్దు, అలవాటైతే నువ్వు వెళ్ళాక కష్టం అవుతుంది. ఎందుకు కష్టం అవుతుంది? నేను వెళ్ళాక నీ వైఫ్ వస్తుంది కదా, తను చేస్తుంది అంది ఆకాంక్ష. అజయ్ సీరియస్గా ఆకాంక్షను చూస్తూ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆకాంక్ష లోపల నవ్వుకుంటుంది. మెంటల్, నీ భార్యను నేనే కదరా, మళ్ళీ వచ్చేది నేనే కదా. అజయ్ వెళ్ళి బెడ్పై కూర్చుంటాడు. ఆకాంక్ష, నీకు కాస్త కూడా బాధ అనిపించట్లేదా? మరి నాకెందుకు ప్రాణం పోతున్నట్టు అనిపిస్తోంది. అయినా నేనే కదా పెళ్ళికి ఒప్పించాను. నాకు ఎంత బాధ కలిగినా సరే నా చేతుల మీద నుండి ఆకాంక్షల పెళ్లి జరిపించాలి అనుకుని లేచి లగేజ్ ప్యాక్ చేసుకుని పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆకాంక్ష లేచి తల స్నానం చేసి చీర కట్టుకొని నుదుటిన కుంకుమ పెట్టుకొని తులసి కోటకు పూజ చేస్తుంది. అజయ్ నిద్ర కళ్ళతోనే బయటకు వచ్చి ఆకాంక్షను చూసి షాక్ అవుతాడు. అంతే, వెంటనే కింద కూలబడి నవ్వడం మొదలు పెడతాడు. ఆకాంక్ష కోపంగా వచ్చి అజయ్ చెవి మెల్లపెట్టి, ఎందుకు నవ్వుతున్నావురా అంటుంది. అమ్మాయిలు పూజ చేస్తే బాగుంటుంది, కానీ నువ్వు చేస్తే ఎలా అంటాడు నవ్వుతూ. అంటే నేను అమ్మాయిలా కనిపించట్లేదా నీకు అంటుంది ఆకాంక్ష కోపంగా ఊగిపోతూ. అదే కదా చెప్పేది. ఇప్పుడు చెప్పు, నేను అమ్మాయిని కానా అంటుంది అజయ్ కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని. అజయ్ బలవంతంగా తనను తాను కంట్రోల్ చేసుకుంటాడు. ఆకాంక్ష ఇంకా దగ్గరికి లాక్కొని ఇప్పుడు చెప్పు అంటుంది. అజయ్ బ్యాలెన్స్ కోసం సడన్గా ఆకాంక్ష నడుముని పట్టుకుంటాడు. ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ అజయ్ తనకు తెలియకుండానే ఆకాంక్ష నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. ఆకాంక్ష ఆ ముద్దుని ఆస్వాదిస్తూ మత్తుగా కళ్ళు మూసుకుంటుంది. అజయ్ తేరుకొని ఆకాంక్ష చెవిలో గట్టిగా ఉఫ్ అని గట్టిగా ఊదుతాడు. అజయ్ని వదిలేసి కోపంగా, సచ్చినోడా అలా ఊదావేంట్రా అంటుంది. అజయ్ నవ్వుకుంటూ అక్కడి నుండి పరిగెత్తి రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆకాంక్ష కూడా వెళ్ళి రెడీ అయ్యి లగేజ్ తీసుకుని క్రిందికి వచ్చి అజయ్ అని పిలుస్తుంది. అజయ్ కూడా లగేజ్ తీసుకుని కిందికి వస్తాడు. మాలతి ఇద్దరికీ టిఫిన్ వడ్డిస్తే తిని చేతులు కడుక్కొని బయటికి వస్తారు. మాలతి ఇద్దరికీ దృష్టి తీస్తుంది. ఆకాంక్ష మాలతి దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరతాడు. జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆకాష్ కూడా అనిల్ని తీసుకొని తన సొంత ఊరికి బయలుదేరతాడు. ఇన్ని రోజులు ఆఫీస్ వర్క్ కోసం ఆకాష్ హైదరాబాద్లోనే ఉన్నాడు. ఇప్పుడు పెళ్లి కాబట్టి తన సొంత ఊరికి వెళ్తున్నాడు. ఆకాంక్షకు అజయ్ తనవాడవుతాడు అన్న కాన్ఫిడెంట్ ఉన్నా కూడా ఏదో మూల అజయ్ దూరం అవుతాడు అని భయం పట్టుకుంది. ఆ భయం కాన్ఫిడెంట్ని ఎక్కువగా డామినేట్ చేస్తోంది. ఎట్టకేలకు ఆకాంక్ష అజయ్ ఊరి పొలిమేరకు చేరుకుంటారు. అక్కడికి రాగానే ఆకాంక్ష ఒక్కసారిగా గట్టిగా కారు ఆపు అని అంటుంది. కాదు కాదు అరుస్తుంది. అజయ్ ఆ అరుపుకు దడుచుకుని కారు ఆపుతాడు. ఆకాంక్ష క్షణం ఆలోచించకుండా చేన్లోకి పరిగెడుతుంది. చిన్నపిల్లలా ఎగురుతూ నేను వచ్చేశాను అని చేన్లకు పొలాలకు గట్టిగా అరుస్తూ చెప్తుంది. అజయ్ ఆకాంక్షను అలానే చూస్తూ ఉంటాడు. బోర్ పంపు నుండి నీళ్లు ప్రెషర్ వస్తుంటే అక్కడే రాయి మీద కూర్చొని కాళ్ళు నీళ్ళల్లో పెట్టి నీటితో చిన్నపిల్లలా ఆడుతుంది. ఆకాంక్ష పద, లేట్ అవుతుంది అంటాడు అజయ్. అబ్బా కాసేపు ఉండనివ్వు అజయ్, ఈ నేచర్ని ఎంజాయ్ చేయి అంటూ నీటిని అజయ్ మీద పోస్తుంది నీళ్లతో ఆడుకుంటూ. ఆకాంక్ష ప్లీజ్, నా డ్రెస్ తడిచిపోతుంది. అబ్బాచా అవునా అని అజయ్ని నీళ్ళల్లోకి లాగుతుంది. దాంతో అజయ్ పూర్తిగా నీళ్ళల్లో తడిచిపోతాడు. అజయ్ ఆకాంక్షను సీరియస్గా చూస్తూ వాటర్ ప్రెషర్ వస్తున్న సైడ్ ఆకాంక్షను లాగుతాడు. అంటే ఆకాంక్ష కూడా వాటర్లోకి దుబుక్కుమని పడి తడిసిపోతుంది. అజయ్ నవ్వుతాడు. చా అజయ్, మొత్తం తడిచిపోయాను నీ వల్ల. ఇలా ఇంటికి వెళ్తే మా అమ్మ నా వీపుపై చీపురు కట్ట విరగ్గొడుతుంది.
అనుకుంటూ లేచి ఎండ కొట్టే ప్లేస్కి వెళ్ళి నిల్చుంటుంది. అజయ్ కూడా ఆకాంక్ష వెనకే వెళ్ళి నిల్చుంటాడు. తడిసిన చీరలో నుండి ఆకాంక్ష మెరిసిపోతూ ఉంటే తన అందాలను చూడలేక అజయ్ మరోవైపు తిరిగి నిల్చున్నాడు. కానీ తన కళ్ళు ఎంత వద్దు అని చెప్తున్నా అటే వెళ్తాం అంటున్నాయి. మధ్య మధ్యలో దొంగచూపులు చూస్తూ ఉంటాడు. అది గమనించి ఆకాంక్ష తనలో తాను నవ్వుకుంటుంది. అజయ్ తనను తాను కంట్రోల్ చేసుకోవడం తనకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్లీజ్ ఆకాంక్ష, మరీ అంత ఎక్స్పోజ్ చేయకు అంటాడు రిక్వెస్ట్గా. నేనేం చేశాను అంటుంది అమాయకంగా చీరను సరిచేసుకుంటూ ఆకాంక్ష. ఆకాంక్ష నడుమును చూసి తల కొట్టుకొని ఏం లేదో పద అంటాడు అజయ్. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఇంటికి రాగానే అందరూ అజయ్ని వింతగా చూస్తారు. హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, తను అజయ్ నా ఫ్రెండ్, పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉంటాడు, ఇక ఇంట్లోకి రాణిస్తారా? ఆగవే, దిష్టి తీసే వరకు. లక్ష్మి, హారతి తీసుకొనిరా అంటుంది నాయనమ్మ. ఒక్క నిమిషం అత్తయ్య అని లోపలికి వెళ్ళి హారతి పళ్ళెం తీసుకువచ్చి ఇద్దరికీ కలిపి దిష్టి తీస్తుంది. హాల్లో నిధి, ఆకాష్ రిసెప్షన్ ఫోటో చూస్తే అప్పుడు గుర్తొస్తుంది అజయ్కి తన పెళ్ళి ఈ ఇంట్లోనే జరిగిందని. నిధిని తన భార్యగా అనుకుంటాడు, కానీ మనసెందుకో ఒప్పుకోదు. రుద్ర రాగానే ఆకాంక్ష రుద్రను గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఆకాంక్ష నుదుటిపై ముద్దు పెట్టుకొని, ఎందుకురా ఏడుస్తావు? నేనున్నది నిన్ను ఏడిపించడానికా? నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలిరా అంటాడు రుద్ర. ఆకాంక్ష అజయ్ని చూసి రుద్రకు సైగ చేస్తుంది. రుద్ర సరే అన్నట్టు తలూపాడు. లవ్ యూ డాడీ, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద వరల్డ్ అంటుంది ఆకాంక్ష సంతోషంగా. అంతలోనే వెనక నుండి మరి నేను అని సరిత వస్తుంది. సరిత, నువ్వేంటే ఇక్కడ అంటాడు అజయ్ ఆశ్చర్యంగా. సరిత అజయ్ని చూసి షాక్ అవుతుంది. బావా, నువ్వేంటిక్కడ? భావనా అంటుంది ఆకాంక్ష. అవును, మా అత్తయ్య కొడుకు. మొన్నటి వరకు అమెరికాలోనే ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు చూసా. ఐఎమ్ సో హ్యాపీ. నీ పెళ్ళి కూడా అయిపోయిందా? చెప్పనే లేదు అన్నాడు అజయ్. సరిత వెటకారంగా, చెప్పడానికి మీ అడ్రస్ కూడా ఉందా బావా? అత్తయ్య వాళ్ళు చనిపోయినప్పటి నుంచి మనస్ఫూర్తిగా ఎప్పుడైనా మా ఇంటికి వచ్చావా? ఇంకా పెళ్ళికి చెప్పలేదు అని అంటున్నావా? అవును, ఇక్కడికి నువ్వెలా వచ్చావు? నేను ఎత్తుకొచ్చానే మీ బావను అంటుంది ఆకాంక్ష. వాట్? లేకుంటే ఏంటి, నేను చెప్పలేదా నీకు అజయ్ అని? అంటే తను... సరిత ఎక్కడ నోరు జారుతుందో అని వెంటనే కంగారుగా, ఆకాష్కి కూడా ఫ్రెండ్. లక్ష్మి వైపు తిరిగి, అమ్మా ఆకలవుతోంది, ఏమైనా పెడతావా పెట్టవా? అయ్యో మర్చిపోయానే, పద పద అని చాపపరిచి అక్కడ కూర్చోమని చెప్పి అన్నం, పప్పు, చారు, పెరుగు, ఆవకాయ పచ్చడి పెట్టి అందరికీ కొసరి కొసరి వడ్డిస్తుంది. లక్ష్మి, ఆ బాబుకి ఆ గడ్డ పెరుగు వెయ్యి అంటాడు రుద్ర. అయ్యో అంకుల్ వద్దు, తిను బాబు, ఇంట్లో తోడేసినదే. అయ్యో వద్దంకుల్, చాలు, ఇప్పటికే పీకల్లోతు వరకు తిన్నాను. మా అమ్మ చేతి వంట కూడా ఇలానే ఉంటుంది. అజయ్కి వాళ్ళమ్మ గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంకుల్ ఏంటి బాబు, చక్కగా మావయ్య అని పిలువు. ఆకాంక్ష కంగారుగా రుద్రం చూస్తుంది. రుద్ర తడబడుతూ, అది నువ్వు సరిత వాళ్ళ బావవి కదా, తను నన్ను బాబాయ్ అని పిలుస్తుంది, అందుకే నిన్ను మావయ్య అని పిలవమన్నా. పల్లెటూర్లలో పిలుపులు చాలా బాగుంటాయి కదా, అందుకని. నీకు ఇష్టం లేకపోతే వద్దులే. అలాంటిదేం లేదు మావయ్య. రుద్ర, అలా అన్నావు బాగుంది అంటాడు. అందరూ తిని లేచి హ్యాండ్ వాష్ చేసుకుంటారు. అజయ్కి సపరేట్ రూమ్ ఇస్తారు. ఆకాంక్ష తన రూమ్కి వెళ్ళి తన లగేజ్ సర్దుకుంటుంటే సరిత వచ్చి హ్యాపీగా ఆకాంక్షను హక్ చేసుకుంటుంది. ఒసే ఏమైందే అంటుంది ఆకాంక్ష. నువ్వు ప్రేమించింది, పెళ్లి చేసుకున్నది మా బావనేనా? చాలా హ్యాపీగా ఉంది, కానీ అలాగే భయం కూడా ఉంది అంది సరిత. హ్యాపీగా ఉన్నావంటే రీజన్ తెలుసు, మరి భయం ఎందుకు అడిగింది ఆకాంక్ష. బావ గురించే. వాట్? నాకు తెలిసినంతవరకు మా బావ అన్నింటికన్నా ఫ్రెండ్షిప్కి ఎక్కువ విలువిస్తాడు. ఆ ఫ్రెండ్షిప్ కోసం తనకు నచ్చింది కూడా వదిలేసి పోవడానికి కూడా వెనుకాడడు. నిజం తెలిసిన ఆకాష్ కోసం నిన్ను ఎక్కడ వదిలేస్తాడో అని భయంగా ఉంది. నా తలరాతలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది, భయపడకు. 3 డేస్లో ఆకాష్ ఇక్కడికి వస్తున్నాడు. ఎలాగైనా ఆకాష్ మనస్సు నిధి వైపు మళ్ళేలా చూడాలి అంది ఆకాంక్ష. సరే.
అజయ్ మనసులో నా భార్య నిధి అయితే నా మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు? అంతలోనే రుద్ర అజయ్ని పిలుస్తాడు. అజయ్ రుద్ర కలిసి అన్ని పనులు దగ్గరుండి మరీ చూసుకుంటారు. 3 days తర్వాత ఆకాష్ కాస్తా వస్తాడు. రాగానే పెద్దవాళ్ల కాళ్లకు నమస్కరిస్తాడు. రా అల్లుడు, కూర్చో, భోజనం చేద్దాం పిలుస్తాడు రుద్ర. సరే మావయ్య. ఆకాష్ని చూడగానే నిధి కళ్ళల్లో మెరుపు, ఆకాంక్ష కళ్ళల్లో అసహ్యం అజయ్ చూపుని దాటిపోలేదు. అందరూ భోజనానికి కూర్చుంటే ఆకాంక్ష ఆకాష్కి, నిధి అజయ్కి వడ్డిస్తూ ఉంటారు. ఆకాంక్ష ఆకాష్కి పప్పు వడ్డించబోతుంటే నిధి ఆకాష్కి పప్పు నచ్చదు, టమాటా కర్రీ వడ్డించు అంటుంది. ఆ మాటకు అజయ్, ఆకాష్, ఆకాంక్ష ముగ్గురు షాక్ అవుతారు. నిధికి ఎలా తెలుసు నాకు పప్పు నచ్చదని అనుకుంటాడు ఆకాష్ మనసులో. ఆకాంక్ష ఆకాష్కి పెరుగు వేయబోతుంటే నిధి ఆకాంక్ష చెయ్యి పట్టుకుంటుంది. ఏమైంది అక్క? ఆకాష్కి పెరుగు అలవాట్లేదు, పెరుగంటే అసహ్యం, వెయ్యకు అంటుంది. ఆ మాటతో ఆకాంక్ష పెరుగు వేయడం ఆపుతుంది. తినడం అయ్యాక హ్యాండ్ వాష్ చేసుకున్నాక ఆకాంక్ష టీ తీసుకొని వస్తుంటే నిధి కాఫీ తీసుకొని వచ్చి ఆకాష్కి ఇస్తుంది. ఆకాష్ నవ్వుతూ నిధికి థ్యాంక్స్ చెప్తాడు. అదేంటి ఆకాష్, నేను నీకోసం టీ తీసుకువచ్చాను కదా, నువ్వు కాఫీ తాగుతున్నావేంటి అంటుంది ఆకాంక్ష. టీ నాకు నచ్చదు, నాకు కాఫీ ఫేవరెట్ అని నిధిని చూస్తూ చెప్పాడు. అజయ్ టీ తీసుకుని తాగుతాడు. మావయ్య, నేను, ఆకాంక్ష, అజయ్, నిధి షాపింగ్కి బయలుదేరుతాం అంటాడు ఆకాష్. సరే అల్లుడు, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే మావయ్య అని ఆకాష్ కారులో బయలుదేరుతారు. అప్పటి వరకు సరిగ్గా గమనించడు, కానీ సడన్గా అద్దంలో నిధి ఫేస్ చూస్తాడు. ఎందుకో ఆకాష్కి నిధిని అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నిధి మెడలో నల్లపూసలు చూసేసరికి తను వేసినవే అని గుర్తొస్తుంది. అప్రయత్నంగానే ఆకాష్ పెదవులపై చిరునవ్వు చిగురిస్తుంది. అదంతా అజయ్, ఆకాంక్ష గమనిస్తూ ఉంటారు. కానీ అజయ్కి అస్సలు కోపం రావట్లేదు. నిధి అవేమీ పట్టించుకోకుండా వెనక్కి వాలి కళ్ళు మూసుకొని అలానే నిద్రపోతుంది. షాపింగ్ మాల్ రాగానే ఆకాష్ కారు ఆపుతాడు. అజయ్, నువ్వు ఆకాంక్ష పదండి, నేను కారు పార్క్ చేసి వస్తా అంటాడు ఆకాష్. అజయ్, ఆకాంక్ష ఒక్కసారిగా మరి నిధి అంటారు. నేను తీసుకువస్తాను, మీరు వెళ్ళండి అనగానే ఆకాంక్ష లోపల నవ్వుకుంటూ అజయ్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఆకాష్ పార్క్ చేసి నిధి ముఖాన్ని కళ్ళార్పకుండా అలానే చూస్తూ ఉంటాడు. మాటిమాటికి ముంగురులు నిధి ముఖంపై పడి డిస్టర్బ్ చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని తన మునివేళ్లతో పక్కకు జరుపుకుంటుంది. నిధిని అలా చూస్తుంటే ఆకాష్కి ఎప్పుడూ తెలియని ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. ఆ నల్ల పూసలు చూస్తూ నువ్వు నా భార్యవి అని గర్వంగా అనుకుంటాడు. ఎంతైనా తాళిబంధం గొప్పది కదా. నిధి కాస్త కదలడంతో ఆకాష్ కంగారుగా, నిధి లే, షాపింగ్ చేద్దాం అనగానే నిధి సైలెంట్గా దిగి నడుస్తుంది. ఆకాష్కి నిధితో ఎందుకో మాట్లాడాలి అన్న కోరిక బలంగా కలుగుతుంది. నిధి కాస్త దూరం రాగానే ఓహ్ షిట్ అంటుంది. ఏమైంది? నా ఫోన్ కారులోనే ఉంది. సరే నువ్వెళ్ళు, నేను తీసుకొస్తా. లేదా ఆకాష్, నేను తెచ్చుకుంటా, ఆ కీస్ ఇటు ఇవ్వండి. ఆకాష్ కావాలని నేను తెస్తాను, నువ్వు వెళ్ళి షాపింగ్ చెయ్యి అని కార్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకుంటాడు. నిధికి టెన్షన్తో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఎందుకంటే ఆకాష్ని ఫస్ట్ టైం చూసినప్పుడు దింపిన ఫోటో వాల్పేపర్గా పెట్టుకుంది. అది ఆకాష్ చూస్తే ఎంత సీరియస్ అవుతాడో అని ఆ టెన్షన్. ఆకాష్ నిధి ఫోన్లో స్క్రీన్ ఆన్ చేయగానే అందులో ఆకాష్ ఫోటో చూసి ఆలోచనలో పడతాడు. నార్మల్గా నిధి చేతిలో ఫోన్ పెట్టబోతుంటే నిధి ఒక్కసారిగా ఆకాష్ దగ్గర నుండి తన ఫోన్ని లాక్కుంటుంది. ఆకాష్, ఏమైంది, అంత టెన్షన్ పడుతున్నావు అంటాడు. నిధి తడబడుతూ, అబ్బే అదేం లేదు, నేనెందుకు టెన్షన్ పడతాను, లేట్ అవుతుంది పదండి అంది. నిధి ముందుకు నడుస్తుంటే ఆకాష్కి సత్యభామ నడుస్తున్నట్టు అనిపిస్తుంది. వెంటనే తన ఫోన్లో ఒక పిక్ తీస్తాడు. జడ తన నడకకే అందాన్ని తెచ్చిపెడుతుంటే ఆకాష్ అలానే చూస్తూ ఉంటాడు. ఆకాష్ నిధితో పాటు లోపలికెళ్ళి శారీస్, డ్రెస్సెస్ చూస్తూ ఉంటారు. అప్పటికే ఆకాంక్ష సెలెక్ట్ చేసి పెడుతుంది. ఆకాష్, నీకోసం నీ షేర్వాణి అండ్ సూట్ సెలెక్ట్ చేసా, ఎలా ఉందో చెప్పు అని అడుగుతుంది. యాక్చువల్గా అవి సెలెక్ట్ చేసింది అజయ్ కోసం. ఆకాష్కి ఆ డ్రెస్సులు అస్సలు నచ్చవు. ఆకాంక్ష ఆకాష్ని గమనిస్తుంది.
ఏమైంది ఆకాష్, నచ్చలేదా అంటుంది అమాయకంగా ఆకాంక్ష. నిధి నవ్వుతూ, నువ్వు సెలెక్ట్ చేశాక నచ్చకుండా ఉంటాయా? కానీ ఆ కలర్ అంటే ఆకాష్కి అంత ఇష్టం ఉండదు అంటుంది తడబడుతూ నిధి. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఆకాష్కి అవి నచ్చవు ఇవి నచ్చవు అని మాట్లాడుతున్నావు. ఆకాష్కి నేను కాబోయే భార్యను, నువ్వు నీ హద్దుల్లో ఉంటే మంచిది. ఆ మాటతో నిధికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అజయ్కి ఆకాష్కి ఆకాంక్ష మాటలు చాలా కోపం తీసుకువస్తాయి. ఆకాంక్ష మనసులోనే నిధికి సారీ చెప్తుంది. ఆకాష్ ఏమనలేక వెళ్ళి డ్రెస్ ట్రై చేసి బయటికి వస్తాడు. నాకివి నచ్చలేదు నిధి, నువ్వు నాకు సెలెక్ట్ చేయవా అంటూ ఆ డ్రెస్సుల్ని ఆకాంక్ష ముఖంపై విసిరి కొడతాడు ఆకాష్. ఆకాంక్ష కోపంగా, నువ్వాగవే, ఎందుకు బాలేదు, ఎందుకు నచ్చలేదు, నచ్చకపోతే చూడగానే చెప్పాల్సిందే. ఇప్పటి వరకు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నేను ఆల్రెడీ బిల్ పే చేసేసాను, ప్యాకింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. నువ్వు నాకు నచ్చినవి మాత్రమే తీసుకోవాలి. నేను సెలెక్ట్ చేసిన షేర్వాణి పెళ్లిలో, సూటు రిసెప్షన్లో వేసుకోవాలి. దట్స్ ఇట్. అజయ్ సీరియస్గా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నచ్చలేదని చెప్తుంటే వినపడట్లేదా? చెవుల్లో సీసం పోసుకున్నావా? నిధి, ఆకాష్కి ఏవి నచ్చుతాయో నీకు బాగా తెలుసు కదా, నువ్వు సెలెక్ట్ చేయి. ఆల్రెడీ బిల్ పే చేసింది కాబట్టి అవి నేను తీసుకుంటా. ఆకాంక్ష మనసులోనే హ్యాపీగా ఎస్ అని అనుకుంది. ఆకాంక్ష అజయ్ని చూస్తూ, నచ్చని డ్రెస్కే ఇలా ఉంటే మరి కొంతమంది నచ్చని వాళ్ళతో లైఫ్ లాంగ్ ఎలా కలుసుంటారో. అజయ్కి ఆ మాటలు తన కోసమే అంటుంది అని అర్థమై సైలెంట్ అయిపోయాడు. నిధి ఆకాష్కి షేర్వాణి, సూట్ సెలెక్ట్ చేసి ట్రై చేయమని చెప్తుంది. ఆకాష్ వెళ్ళి ట్రై చేసి బయటకు వస్తే ఆకాష్ని చూసి ముగ్గురు నోరెళ్ళబెడతారు. ఆకాంక్ష ఆకాష్ వైపు సీరియస్గా ఓ లుక్ ఇచ్చి, అజయ్ నువ్వు నేను సెలెక్ట్ చేసినవి ట్రై చేయి అనగానే అజయ్ వెళ్ళి వేసుకొని వస్తాడు. నిధి ఆకాంక్ష వాళ్ళ హస్బెండ్స్ను చూస్తూ వాళ్ళ చూపులను తిప్పుకోలేకపోతున్నారు. అంత బాగున్నారు. మరి షాప్లో ఉన్న అమ్మాయిలందరూ వీరిద్దరినీ చూస్తుంటే ఈ అక్కా చెల్లెలిద్దరికీ అసూయ మొదలవుతుంది. అజయ్ ఆకాష్ చేంజ్ చేసుకుని వచ్చి వీళ్లకు శారీస్ సెలెక్ట్ చేస్తారు. ఆకాష్ ఆకాంక్షకు ఒక శారీ ఇస్తాడు. ఆకాంక్ష కోపంగా, నాకు ఈ చీర నచ్చలేదు అంటుంది. ఇది నీ పెంట మొహం కోసం కాదు, ఇది నిధి కోసం. అజయ్ మనసులో మంచిదైంది దీనికి అనుకుంటాడు. ఆకాంక్ష అజయ్ని చూసి, వినపడింది అంటుంది. నిధి ఆ చీరను అపురూపంగా తడిమి వెళ్ళి కట్టుకొని వస్తుంది. అజయ్కి మన ఆకాంక్ష పాప తప్ప ఎవరూ ఎక్స్ట్రాడినరీగా కనిపించరు కదా, అందుకే ఫోన్లో మునిగిపోయాడు. ఆకాష్ నిధిని చూస్తూ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. నిధి ముఖంలో ఏదో తెలియని ఆకర్షణ. ప్రతి నిమిషానికి ఆకాష్ గుండె వేగం పెరుగుతోంది. నిన్న నేను వదులుకునేది అనుకుంటాడు ఆకాష్ మనసులో. ఆకాంక్ష అజయ్ని చూసేసరికి మన అజయ్ ఫోన్లో మునిగిపోయి తేలుతున్నాడు. అది చూసి తల కొట్టుకుంటుంది ఆకాంక్ష. పర్లేదు, బానే ఉంది, ఇక చాలు, చేంజ్ చేసుకునిరా, అసలే నాకు కాబోయే భర్త సెలెక్ట్ చేసినది అనగానే నిధి బాధగా చేంజ్ చేసుకొని వస్తుంది. నిధికి అస్సలు అర్థం కాదు ఆకాంక్ష ఎందుకు అలా ప్రవర్తిస్తోందో. కానీ ఏదో అలా కావాలని చేస్తోందని అర్థం చేసుకుంటుంది. ఆకాంక్ష అజయ్కి నచ్చిన శారీ తీసుకుని బిల్ పే చేస్తుంది. బిల్ పే చేసి బయటకు వెళ్తుంటే ఆకాంక్ష నిధి చెయ్యి పట్టుకొని వెనక్కి లాగుతుంది. అజయ్ ఆకాష్ వీరిద్దరినీ చూడకుండా ముందుకు వెళ్ళిపోతారు. ఆకాంక్ష వెంటనే నిధిని హగ్ చేసుకుని ఏడుస్తుంది. సారీ అక్క, నేను ఇలా మాట్లాడి నిన్ను చాలా బాధ పెట్టాను. నేనెందుకు ఇలా చేస్తున్నానో టైం వచ్చినప్పుడు చెప్తా. నువ్వు మాత్రం అపార్థం చేసుకోకు, నువ్వు బాధపడకు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నిధి ఆకాంక్ష కళ్ళు తుడిచి, పిచ్చి పిల్ల, నా చెల్లెల గురించి నాకు తెలియదా, పద వెళ్దాం అని కార్ దగ్గరికి రాగానే అజయ్కి గోపాల్ నుండి ఫోన్ వస్తుంది. చెప్పరా, నీ సైన్ కావాలరా, అండ్ ఆకాంక్ష పేరు మీద సగం ఆస్తిని రాస్తున్నావు కాబట్టి తను కూడా రావాలి అంటాడు గోపాల్. ఓకే వస్తున్నా, బాయ్ అని ఫోన్ కట్ చేస్తాడు. ఆకాంక్ష గోపాల్ ఫోన్ చేశాడు, అర్జెంటుగా రమ్మంటున్నాడు, పదా. ఆకాష్ మనసులో థ్యాంక్ గాడ్, నిధితో కాసేపైనా మాట్లాడొచ్చు అనుకుంటాడు. ఓకే, ఎంత లేట్ అయినా పర్లేదు, వర్క్ చూసుకొనిరా అంటాడు ఆకాష్. ఆకాంక్ష నవ్వుతూ, నీలాంటి లైఫ్ పార్ట్నర్ దొరకడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంటుంది ఆకాంక్ష. మనసులో మాత్రం తొక్కేం కాదు, నువ్వు నీ ఫేస్, పెళ్ళాం వద్దు కానీ నేను కావాలరా,
చెప్తా నీ సంగతి అనుకుంటుంది. ఓకేరా, వెళ్ళండి, లేట్ అవుతుంది అంటాడు అజయ్. ఆకాష్ సరే అని డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాడు. అజయ్ క్యాబ్ బుక్ చేసి అజయ్ ఆకాంక్షలు ఇటు వెళ్ళిపోతారు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.